వరంగల్లో సద్దుల బతుకమ్మ సంబరానికి అంతా రెడీ అవుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. పద్మాక్షి గుండం, చిన్నవడ్డపల్లి, బందం చెరువులో లైటింగ్ ఏర్పాట్లు చేశారు. కార్పొరేషన్ అధికారులు సద్దుల బతుకమ్మ ముచ్చట్లు అశోక్ అందిస్తారు. ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఆడపిల్లలకు ఎలలేని సంతోషం. ప్రకృతి సిద్ధంగా లభించిన పూలను తీసుకొచ్చి తీరొక పూలతో రోజుకొక ఆట చొప్పున ఆడి పాడతారు. ఈ ఆటలతో పాటు ప్రకృతి సిద్ధంగా లభించిన పూలను తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం వేళలో 8 రోజుల పాటు ఆడిన బతుకమ్మలు ఇవాళ సద్దుల బతుకమ్మ రోజు నిమజ్జనం చేసేందుకు మహిళలంతా సిద్ధమవుతున్నారు. మనం ప్రస్తుతం హన్మకొండలోని పద్మాక్షి గుట్ట వద్ద ఉన్నాం. పద్మాక్షి గుండం వద్ద ఇక్కడ బతుకమ్మను సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెద్ద ఎత్తున వేలాది మంది మహిళలు ఇంట్లో బతుకమ్మలను పేర్చుకొని తీసుకువచ్చిన తర్వాత ఒక్కొక్కరికొకరు ఆయలాబాయలా చేసుకుంటూ ఆడి పాడతారు. ఈ కోలాటాలు ప్రదర్శనలు చేసే విధంగా అందుకు కార్పొరేషన్ సంస్థలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఈ మనం చూస్తున్నాం పద్మాక్షి గుండం వద్ద ఈ బతుకమ్మను ఆడపాడే వారికి కూడా తర్వాత దర్శనం చేసుకునేందుకు కూడా ఈ పద్మాక్షి టెంపుల్ వద్ద కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మా కార్పొరేషన్ పరిధిలో ఈ పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తారనే ఉద్దేశంతో రోజుకు ప్రతి సంవత్సరం ఏడాది విశాలమైన స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొంత వర్షం పడినప్పటికీ దాన్ని తొలగించడం కోసం మట్టి కూడా పోసి చదును చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి వరంగల్ నగరం అంతా పూల వరంగా మారనున్న క్రమంలో నగరంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఎప్పటికప్పుడు పోలీసులు తనిఖీలు చేసి కార్యక్రమంలో కూడా నిమగ్నమయ్యారు. వందలాది పోలీసులు నగరం చుట్టూ కూడా ఎలాంటి వాహనాలు లోపలికి అనుమతించకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు నగరంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మహిళలు బంగారు ఆభరణాలు కనుక ధరించి వచ్చినట్టయితే దొంగతనాలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ ఎప్పటికప్పటికి బస్తీ నిర్వహించేందుకు వాహనాలు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కమిషనరేట్ పరిధిలో ములుగు పరకాల నుంచి వచ్చే బస్సులను పెద్దమ్మగడ్డ కేయూసీ జంక్షన్ మీదుగా కమిషనరేట్ మీదుగా బస్టాండ్కు వచ్చే విధంగా కూడా మళ్లించారు. కేయూ జంక్షన్ మీద 100 ఫీట్ల రోడ్డు నుంచి కాజీపేటకు వెళ్లే విధంగా కూడా చర్యలు చేపట్టారు. గోల్డ్ కేఫ్ జంక్షన్ మీదుగా 100 ఫీట్ల రోడ్డు నుంచి కేయూసీ మీదుగానే కాజీపేట నుంచి వచ్చే వాహనాలను కూడా ఈ శ్రీదేవి కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలను కూడా ఈ ప్రాంతాలను మళ్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ ట్రాఫిక్ నిబంధనల మేరకు కూడా పోలీసులు ఎక్కడికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు నెలకొనే పరిస్థితి కొనబడుతుంది. మొత్తానికి ఎలాంటి ఈ అవాంఛనీయ సంఘటనలు కూడా ఒకవైపు నగరంలో 4 చోట్ల, ఒకవైపు ఇక్కడ పద్మాక్షి గుండం పట్టినట్టయితే మరోవైపు కాజీపేటలోని బందం చెరువు వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. చిన్నవడ్డపల్లి చెరువు వద్ద కూడా మహిళలు ఆడపాడేందుకు కట్టుదిట్టమైన చేరారు. మొత్తానికి లైటింగ్ కూడా హైమాస్ లైట్లతో కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది వరంగల్ నగరంలోని బతుకమ్మ ఏర్పాట్ల పరిస్థితి. వీడియోస్ కాంతితో అశోక్, బిస్క్ న్యూస్, వరంగల్.